అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా ఏదైనా మంచి కర్రీ చేయాలనిపించినప్పుడు మనకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా. అందుకే ఇవాళ నేను మీకు టొమాటో కుర్మా అనే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇందులో టొమాటోలు, ఉల్లిపాయలు మాత్రమే మనం యూజ్ చేయబోతున్నాము. అలాగే ఇది భలే టేస్టీగా ఉంటుంది. సో రండి, ఈ రెసిపీని ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం. టొమాటో కుర్మా చేయడానికి ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 1/2 కప్ అంత తురిమిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అంత సోంపు గింజలు, 2 టీ స్పూన్ల వేయించిన శనగపప్పు, దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు కూడా వేయాలి. ఇందులో కొన్ని నీళ్లు పోసి మొత్తం మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఈ మసాలా పేస్ట్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో మామూలు వంటకి వాడే ఏ నూనె అయినా పర్లేదు. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, రాతి పువ్వు, జాపత్రి వేసి మొత్తం బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. నేను ఈ రెసిపీ కోసం 5 పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుతున్నాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి కూరలో వేయాలి. వెల్లుల్లిని ఫ్రెష్గా దంచి వేయడం వల్ల భలే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో ఈ దంచిన వెల్లుల్లి వేసి కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా వేగి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత నేను రఫ్గా కట్ చేసిన 6 మీడియం సైజ్ టొమాటోల్ని ఇందులో వేస్తున్నాను. వీటిని 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2.5 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. ఈ ఉప్పు కారాల్ని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మార్చుకోవచ్చు. మీకు ఇది బాగా కారంగా కావాలంటే ఇంకొక టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ చక్కగా మ్యాష్ అయిపోయాయి. ఈ పాయింట్లో ఇందులో 1 కప్ నీళ్లు పోసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు కడాయికి మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత ఇందులో పచ్చి వాసన మొత్తం పోయి గ్రేవీ చాలా థిక్గా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఇది ఇంకా థిక్గా అయింది కాబట్టి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు. నేను సుమారుగా 1 కప్పు నీళ్లు పోసాను. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసి కడాయికి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కూరని ఉడికించాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే టొమాటో కుర్మా తయారైనట్టే. దీనిలో నేను కొంచెం తరిగిన కొత్తిమీర వేస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకునే ఒక సింపుల్ కర్రీ అండి. అయినా కానీ టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్ కుర్మాలానే భలే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది చపాతీ, రోటీ, ఫుల్కా, దోశ, ఇడియాప్పం లాంటి అన్ని వెరైటీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.